ఆదాము ఒక్కడి వల్ల ఈ భూమి మీదకి పాపం వస్తే, కడపటి ఆదామైన యేసుక్రీస్తు వల్ల ఈ భూమి మీద ఆయన విశ్వసించిన వాళ్ళందరికీ పరిశుద్ధత, నీతి చాలా ఉచితముగా వచ్చింది. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితాల్లో మనకు నచ్చినట్లుగా మనం జీవిస్తూ, మనకి ఇష్టమైనట్లుగా మనం జీవిస్తూ, ఎంత దేవుని వాక్యం విన్నా, ఎంత దేవుని మాట విన్నా మన జీవితాలు మార్చుకోకుండా ఇంకా మనం క్షేమముగా మనము బ్రతికి ఈరోజు ఈ స్థితిలో ఉండగలుగుతున్నాం అంటే కారణం ఏంటో తెలుసా? యేసయ్యను బట్టి తండ్రి నిన్ను నన్ను ఈరోజు ఈ స్థితిలో ఉంచుతూ ఉన్నాడు. నీకు ఉచితంగా ఇవ్వబడింది. చాలామందికి కృప యొక్క విలువ ఎందుకు తెలీదో తెలుసా? ఉచితంగా పొందుకున్నాం కదా, ఫ్రీ. నువ్వేం కష్టపడలేదు కదా, నువ్వు కేవలము హృదయంలో నమ్మి ఒక మాట చెప్పావు, నోరు తెరిచి అంతే. యేసయ్యా నేను నిన్ను నా రక్షకునిగా అంగీకరిస్తున్నాను అంతే. ఇమ్మీడియట్గా ఆయన నిన్ను పరిశుద్ధుడిగా తీర్చివేశాడు కదా. నీకు నాకు దాని విలువ తెలియట్లే, అందుకే నచ్చినట్లు జీవిస్తూ ఉన్నాం మనం. నీకు ఫ్రీగా ఇవ్వబడింది కానీ యేసుక్రీస్తు దాన్ని ఫ్రీగా సంపాదించలేదు. ఐ వాంట్ యూ టు రిమెంబర్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. నీవు పడాల్సింది, నీవు అనుభవించాల్సింది, నీ యొక్క పాపమును ఆయన భరించాడు నిన్ను నీతిమంతునిగా చేయడానికి. నీ యొక్క రోగముల కొరకు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు నిన్ను స్వస్థపరచడానికి. నిన్ను ఐశ్వర్యవంతునిగా చేయడానికి ఆయన దరిద్రుడిగా సిలువలో మార్చబడ్డాడు. ఊరికే రాదు నీకు నీ జీవితంలో స్వస్థత, ఊరికే రావట్లే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు, ఊరికే దేవుడు నిన్ను దీవించట్లే. తండ్రి నిన్ను దీవించడానికి నీ కొరకు నీ ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు వెల చెల్లించాడు. ఇట్స్ నాట్ ఫ్రీ. చాలామంది రక్షించబడి చాలామంది ఈ విషయాన్ని గుర్తించక నచ్చినట్లు జీవితాన్ని జీవిస్తున్నారు. మొన్న నేను చెప్పాను కదా, పంది కన్నా హీనముగా బురదలో దొల్లుతూ జీవిస్తూ ఉన్నారు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, నీకు ఆయన కృప వలన ఉచితంగా ఇవ్వబడింది కానీ యేసయ్య ఆయన ప్రాణమిచ్చి ఆయన రక్తమంతా కార్చి నీ కొరకు నా కొరకు కొన్నాడు దాన్ని. యు డేర్ నాట్ ప్లే విత్ ఇట్.